హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. మీరిప్పుడు మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అంటే ప్రస్తుతానికి ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే యాదృచ్ఛికం కాదు. ఇది మీకు ప్రత్యేకంగా ఇప్పుడు అందుతుంది అంటే విశ్వం సందేశం. మీ చుట్టూ ఎప్పుడు కూడా ఒక శక్తి అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు తన ఉనికిని అనుభవించాలి, తెలియచేయాలని అనుకుంటుంది అదే విశ్వం. మీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలో ఏం జరుగుతుంటే అది ఒంటరి కాదు, మీ చుట్టూ జరిగే సంఘటనలు అన్నీ ఏదో ఉన్నత శక్తి మార్గదర్శకత్వం ఫలితాలే. ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఈ సమయంలో మీరు ఈ శక్తి సూచనలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు విశ్వం అందిస్తున్న ప్రత్యేకంగా మీకోసం పంపబడింది. ఇది మీరు విస్మరించలేని అవకాశం. ఈ అదృశ్యం జీవితంలో మీకు ఎప్పుడూ రానిది మీ ముందు ఈ సందేశం, ఈ విశ్వ సందేశం ద్వారా మీరు కావాలని కోరుకుంటుంది మీ చేతికి వస్తుంది. ఆ శక్తిని మేల్కొల్పడానికి మీరు ఏమైతే చేయాలో అది చేయటమే విశ్వం మీకు చెప్పే కొన్ని సూచనలు. ఆ శక్తి మీలో ఇప్పటికీ ఉంది, కానీ మీరు దాన్ని గుర్తించడానికి బయటికి తీయాలి. మీరు అనుభూతి చెందగలరా? మీలో ఏదో ప్రత్యేకమైన మార్పు జరగబోతుంది. మీరు మీ జీవితంలో కొన్ని మార్పుల్ని అనుభవించారా? ఆ మార్పులు కేవలం యాదృచ్ఛికం కాదు, అది ఆ అదృశ్య శక్తి సూచన. ఇప్పుడు మీ లైఫ్లో సక్రియమైనది. ఈ శక్తి మీ మార్గంలో నడవడానికి ప్రేరణ ఇస్తుంది. మీ ముందు ఉన్న సవాళ్ళు ఇప్పుడు పరిష్కారం అవుతాయి. మీరు పోరాడుతున్న సమస్యలు, వాటి పరిష్కారాలు ఇప్పుడు మీ దగ్గర ఉంది. మీరు ఆ పరిష్కారాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా? అది మీ కొత్త అవకాశాల సమయం. మీరు ఇంతకుముందు ఈ విశ్వశక్తిని అనుభవించలేదు. ఈ శక్తి మీ జీవితంలో చాలా స్పష్టంగా బయటపడుతుంది. ఇది మీ భయాలను దూరం చేస్తుంది, మీకు సహాయం చేయడానికి వచ్చింది. తద్వారా మీరు మీ లైఫ్లో ప్రతి రంగంలో గెలుపు అనేది సాధిస్తారు. మీ మార్గంలో నిలిచిన ఇబ్బందులు అన్నీ ఇప్పుడు ముగియబోతున్నాయి. ఇది మీకు కొత్త ప్రారంభం. ఈ దిశలో మీరు ఒక అడుగు ముందుకు వేస్తే బ్రహ్మాండ మార్గదర్శకం మీకు చూపిస్తుంది. నమ్మకంతో అడుగు వేయండి. ఈ అదృశ్య శక్తి ఇప్పుడు మీతో ఉంది. మీరు దాన్ని అనుసరించాలి. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ శక్తి మీతో ఎందుకుంది అని? ఇప్పుడు మీ లైఫ్లో ఇలా వెల్లడవుతుంది. ఎందుకు? దానికి కారణం మీరు. మీ మొత్తం జీవిత ప్రయాణం చాలా సహించారు. మీరు చేసిన పోరాటాలు, మీలో గాఢమైన కొన్ని విషయాలు అన్నీ కూడా మీరు దాచుకొని ఓపికగా ఉన్నారు. మీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తున్నారు. మీ సామర్థ్యాలను చేసుకోవటానికి సమయం అనేది ఇప్పుడు వచ్చింది. మరి ఏ అడుగు వేసినా అది పూర్తిగా సరైన దిశలో ఉంటుంది. ఇది మీ పూర్తి శక్తి. మీ దృష్టిపై లక్ష్యాన్ని కేంద్రీకరించడానికి సమయం మార్గాలను తెలుస్తుంది. మీ కోరికలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. మీరు కేవలం నమ్మకం ఉంచాలి. మీరు జీవించాలనుకునే జీవితం ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. ఇది మీ కోరికలు నెరవేర్చడానికి సమయం. మీరు ఏం కోరుకుంటున్నారో అది ఇప్పుడు మీ దగ్గరకు వస్తుంది, కానీ మీరు మీలో నమ్మకాన్ని ఉంచాలి. మీరు అర్థం చేసుకోవాలి ఈ శక్తి మీతో ఉంది. అది మీకు మీ లక్ష్యం వరకు చేర్చడానికి పూర్తిగా సమర్థవంతమైంది. ఇప్పుడు మీరు ఆ శక్తిని సూచనలను అర్థం చేసుకోవాలి. మీరు శ్రద్ధ వహిస్తే మీరు చాలా విషయాలు స్పష్టమవుతాయి. ఈ యొక్క సింటమ్స్ అనేవి మీ లైఫ్లో ప్రతి ఘట్టంలో ఉంటాయి. అవి గాఢమైన నమ్మకాన్ని మేల్కొల్పడానికి మీ దగ్గరకు వస్తాయి. అవి విశ్వం అందించిన సంకేతాలే అని మీరు తెలుసుకోగలిగితే చాలు. ఆ శక్తి మీతో ఉన్నంత వరకు మీకు అన్ని విజయాలే. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. అదే విశ్వశక్తికి ఉన్న పెద్ద గొప్పతనం. ఆ శక్తి ఇప్పుడు మీ దగ్గరికి వస్తుంది అంటే దాన్ని అందుకోండి. ముఖ్యంగా విశ్వశక్తి మీకు అందాలి అంటే మీరు చేయవలసింది నమ్మకంతో ఉండాలి. అలాగే పాజిటివ్ థింకింగ్, పాజిటివ్గా ఆలోచించాలి. ఇలా ఈ రెండు మీరు చేయగలిగితే ఖచ్చితంగా యూనివర్స్ మీ దగ్గర అవుతుంది. మీకు మంచి మార్గాలను సూచిస్తుంది. అంతేకాకుండా మీ మార్గాలను మీకు విజయవంతం చేసి పెడుతుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా ఈ విశ్వం జరిపించే తీరుతుంది. ఈ అవకాశాలు మళ్ళీ రాదు. ఇది మీకోసం సమయం. మీరు దాన్ని స్వీకరిస్తే మీ లైఫ్ పెద్ద మార్పు అనుభవిస్తారు. ఈ మార్పు మీకు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వారికి కూడా. మీ లైఫ్ ఇప్పుడు కొత్త దిశలో ముందుకు సాగబోతుంది.
ఆ శక్తి ఉనికిని అనుభవించటానికి మీరు మీ హృదయం మరియు మనసును పూర్తిగా తెరవాల్సి ఉంటుంది. మీరు దాన్ని స్వీకరించినప్పుడు ఈ శక్తి మీలో కొత్త ఊపిరి నింపుతుంది మిత్రమా. అది ఇప్పుడు ఒక శక్తిగా మారింది. అది ఏ అడ్డంకునైనా దాటడానికి సమర్థవంతమైనది. మీరు ఈ శక్తిని అనుసరించినప్పుడు మీ లైఫ్లో మీరు ఊహించని అవకాశాలు వస్తాయి. ఈ శక్తి మీకు ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మరి మీ జీవితంలో ప్రతి రంగంలో విజయం వైపు సాగుతారు. మీ ప్రయాణం ఇప్పుడు కొత్త దిశలో సాగుతుంది. ఈ మార్పు శాశ్వతం అవుతుంది. ఈ సందేశాన్ని కొంచెం విస్మరించకండి. ఇది మీ జీవితంలో మీరెప్పుడూ వెతుకుతున్న మలుపు. ఇది మీ స్వప్నాలను సాకారం చేసుకోవటానికి ఇవ్వబడిన అవకాశం. దాన్ని అర్థం చేసుకోండి, స్వీకరించండి. మీ జీవితాన్ని కొత్త ఎత్తుకు చేర్చడానికి దాన్ని అనుసరించండి. మీరు ఇప్పటి వరకు చేసిన పోరాటాలు అన్నీ కూడా మీకు పరీక్షలే. కానీ ఇప్పుడు మీరు ముగియబోతున్నారు. మీరు సహించిన గాఢమైన చింత, ఇబ్బందులు కొత్త శక్తినిచ్చాయి. మీరు అనుభవించిన బాధ మీకు బలాన్నిచ్చింది. ఇప్పుడు మీరు దాన్ని పైకి లేవడానికి సమయం వచ్చింది. ఇది మీ నిజమైన శక్తిని గుర్తించగల సమయం. ఇప్పటి వరకు మీరు మీ జీవితంలోని అన్ని ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నారు. కానీ ఈ క్షణంలో మీకు అనుభూతి కలుగుతుంది కదా. ఇప్పుడు మీరు కొత్త ప్రయాణంలో, కొత్త అధ్యాయంలో మలుపు తిరగబోతుంది. ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రవేశించింది. ఎప్పుడూ చూడని అవకాశాలు, మీరు కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయి. మీరు స్వప్నంలో కూడా ఊహించని ఒక పాత భయాలన్నీ తొలగిపోతాయి. మీ పూర్తి శక్తి మీకు దగ్గరవుతుంది. మీరు చేసిన తప్పులు ఇప్పుడు మీ ప్రయాణంలో భాగమయ్యాయి. మీరు చేసిన పోరాటాలు మీకు ఈ క్షణానికి సిద్ధపరిచాయి. ఇది మీకు పూర్తి సమయం, మార్పు సమయం కూడా. ఈ మార్పును స్వీకరించండి. ఎందుకంటే అది మీరు ఎప్పుడూ చేరుకోలేని ఎత్తుకు చేరుస్తుంది కాబట్టి. ఈ అదృశ్య శక్తి ఎప్పుడూ మీతోనే ఉంటుంది. గుర్తుంచుకో మిత్రమా. ఇప్పుడు అది మీకు గగనమై అవగాహన, అంతర్గత శక్తి. దాన్ని మీరు గుర్తించాలి. అర్థం చేసుకున్న వెంటనే మీ జీవితం మారిపోతుంది. ఈ శక్తి మీ అంతర్గత బలాన్ని గుర్తించండి, సహాయం చేస్తుంది. తద్వారా మీకు స్వప్నాల ద్వారా సాకారం చేసుకోగలరు. మీలో ఒక అద్భుతమైన శక్తి ఉంది కదా. అది మీ ప్రతి సమస్యకు పరిష్కారం తెలుసు. ఇప్పుడు ఆ శక్తి మేల్కొంది. ఇది మీ ఆత్మ గాఢమైన స్వరం. అది మీకు మీ మార్గాన్ని నడపడానికి ప్రేరణ ఇస్తుంది. మీరు దాన్ని అర్థం చేసుకోవడం మరియు స్వీకరించడం మొదలుపెట్టినప్పుడు మీరు చూస్తారు మీ జీవితంలో ఏవేవి మార్పులు జరుగుతున్నాయో. ఇప్పుడు మీకు ఏ అడ్డంకి పెద్దది కాదు. మీరు అసాధ్యమని అనుకున్నది ఇప్పుడు సాధ్యమవుతుంది. ఇది మీ పూర్తి సామర్థ్యాన్ని అనుభూతి చెందడానికి సమయం. మీరు ఆ అదృశ్య శక్తి సూచనలు అర్థం చేసుకున్నప్పుడు మీకు అనుభూతి కలుగుతుంది. మీ జీవితం పూర్తిగా మారిపోయిందని. ఇప్పుడు మీ మార్గంలో ఏ ఆటంకం ఉండదు. మీ ప్రతి అడుగు విజయం వైపు సాగుతుంది. ఇది మీకోసం సమయం. మరి ఈ మార్పు మీకు చాలా దగ్గరగా ఉంది కదా. మీరు మీ జీవితాన్ని మళ్ళీ కొత్త రూపం మార్చాలి అనుకుంటున్నారా. ఆ మార్పు ఇప్పుడు మీలో దాగి ఉంది. మీరు మీ పూర్తి బలం మరియు మీ ఆత్మవిశ్వాసం ఆ మార్గంలో నడవాలి. ఇప్పుడు మీ ముందు తెరిచి ఉంది కదా. మీలో చాలా బయటికి రావడానికి సమయం వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేసినా అది మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తెస్తుంది. బ్రహ్మాండం ఇప్పుడు మీకు అనుకూలంగా ఉంది, మీతో ఉంది అని నమ్మండి. మీరు ఎంత నమ్మకం ఉంచుతారో అంత శక్తి మార్గం మీలో ఉంటుంది. ఇప్పుడు మీ పూర్తి సామర్థ్యం అనుభవించడానికి సమయం వచ్చేసింది. ఇది మీ కోరికలు నెరవేర్చడానికి సమయం. మీ కళను వాస్తవంగా మార్చడానికి సమయం. ఆ అదృశ్య శక్తి మీతో ఉన్న సమయం మీకు అంతా అనుకూలమే. గుర్తుంచుకోండి, ఈ అవకాశం మళ్ళీ రాదు. మీరు చేయవలసిందల్లా మీ యొక్క ఆలోచనలు పాజిటివ్గా ఉంచుకోవటమే. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది వస్తుంది అని నమ్మడమే. ఈ నమ్మకం అనేది ఖచ్చితంగా మీకు మంచి చేకూరుస్తుంది. విశ్వం మీతో ఉంది అని నమ్మి ముందుకు వెళ్ళండి. విశ్వం ఖచ్చితంగా మీకు సహాయపడుతుంది. నమ్మకం అలాగే ప్రయత్నం ఉన్న చోట గెలుపు ఉంటుంది. అలాగే విశ్వాన్ని ఎవరైతే నమ్ముతారో, యూనివర్స్ పవర్ అనేది ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మకమే వారిని గెలిపిస్తుంది. ఇక విశ్వానికి ముఖ్యంగా కావాల్సింది కృతజ్ఞతాభావం. విశ్వానికి మనకు అన్నీ ఇస్తుంది కదా. ప్రతి దానికి కూడా ధన్యవాదాలు చెప్పుకోండి. థ్యాంక్ యూ విశ్వం, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు.